సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ ను సమర్థించారు ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. హీరోలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం ఉండదని స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు ఆయన. అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లినందుకే తొక్కిసలాట జరిగిందన్న విష్ణుకుమార్ రాజు అలాంటి ఘటనలు ఏపీలో జరగకుండా ముందస్తు చర్యలు అవసరమన్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అల్లు అర్జున్పై చర్యలు కరెక్ట్ అని సమర్థించారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు అల్లు అర్జున్ విషయంపై. అసలు ఏ విధంగా ఇది కరెక్ట్ అంటారు ఈ విషయంపై? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం నేను చూశాను, దీంట్లో వీడియో చూశాను. వారికి మాట్లాడిందంతా వారికి ఉన్న ఫీడ్బ్యాక్ అంతా వాస్తవం అయ్యి ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏముంది? వారు తప్పేం చేశారు నాకు అర్థం కాదు. అసలు ఏంటి తప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు? ప్రభుత్వము చేయవలసిన పని వారు చేసింది. పోలీసు ఒకవేళ అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే వాళ్ళకి ఏదో బెయిల్ వచ్చింది, విడుదల చేశారు. ఏముంది దాంట్లో? ఇది బట్ ఒక్కటి మనం చూడవలసిన అవసరం ఉంది. అది ఒక హీరో, ఒక ప్రముఖ హీరో, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు డైరెక్ట్గా పోలీసు ఫుల్ పర్మిషన్ ఉండి, పోలీసు ఎస్కార్ట్ ఉంటేనే కానీ అటువంటి బెనిఫిట్ షోస్కి వెళ్ళకూడదు. ఎందుకంటే కొన్ని వేలాది మంది హీరో వస్తున్నారంటే జనరల్గా చూడటానికి తాపత్రయంతో వస్తారు. వచ్చిన వలన స్టాంపేడ్ అయింది. దానికి ముఖ్య రీజన్ ఎవరు? పోలీస్ ఫెయిల్యూరా? కాదే. హౌ ఇట్ కెన్ బి ఏ పోలీస్ ఫెయిల్యూర్? అది న్యాచురల్గా మనం ఆలోచించాలి. ఇక్కడ పాలిటిక్స్తో సంబంధం లేదు. నేనేదో బీజేపీ అనో లేకపోతే ఇంకొక పార్టీని వెనకేసుకు రావటమో క్రిటిసైజ్ చేయటమో అనే ఉద్దేశం పక్కన పెట్టండి, పాలిటిక్స్ పక్కన పెట్టండి. బట్ వాస్తవంగా ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడాలి అంటే, నిస్వార్థంగా నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే తప్పనిసరిగా ఆ విధమైన చర్యలు ప్రభుత్వము ఎవరిపైనా తీసుకోవాలి. ఓన్లీ ఎవరో ఒక హీరో అని కాదు, ఎవరన్నా ఒక ప్రముఖమైన వ్యక్తి సడన్గా ఒక పోలీస్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన జనరల్గా తీసుకుంటారు. అదే చేశారు. దాంట్లో ఏమీ దానికి కరెక్ట్ కాదు అని అనడానికి ఏమి లేదు. అట్లాగే ఒక వ్యక్తి, ఒక మహిళ రేవతి గారు, మేడం పాపం ఆవిడ చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. చనిపోయినని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన థియేటర్లోనే ఉండి బయటికి వెళ్ళినప్పుడు ప్రజలకి అభివాదం చేసినట్టుగా మనము టీవీలో చూడటం జరిగింది. అది డెఫినెట్గా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే మనం ఇదివరకు పూర్వము పల్లెటూరులో ఎవరన్నా చనిపోతే ఆ ఊరు కూడా భోజనాలు తినడం మానేసి, వంటలు వండుకోవడం కూడా మానేసి ఉండే సంస్కృతితోటి ఉన్న పరిస్థితుల నుంచి మనం వచ్చాం. ఇప్పుడు అఫ్కోర్స్ సిటీలో అది వేరే విషయము. మరి అటువంటిది ఆ సినిమాకే వచ్చిన వ్యక్తి, బెనిఫిట్ షోకి వచ్చిన వ్యక్తి పాపము దురదృష్టవశాత్తు స్టాంపేడ్లో అమాయకంగా పాపము చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు తెలిసిన వెంటనే ఏం చేస్తాము? జనరల్గా మనం మానవత్వం ఉన్నవాళ్ళు ఇమీడియట్గా మనం ఇది చాలా ప్రమాదకరమైన విషయంలో ఉంది అని చెప్పి బయటికి చెప్పినప్పుడు, పోలీసు చెప్పినప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. మీరు ఉండండి, మళ్ళీ బయటికి వెళ్తే ఇబ్బంది అంటే ఉండాలి. పోలీసు వారు చెప్పామని చెప్తున్నారు. ఈయన సినిమా అంతా అయ్యే వరకు నేను ఉంటానంటారు. అంటే ఒక పక్కన మనిషి చనిపోతే సినిమా అయ్యేంత వరకు అక్కడే ఉంటామంటే అది ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించాలి. ఆయన పేరున్న వ్యక్తి, పెద్ద హీరో, చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి, దేశంలోనే మంచి ర్యాంకింగ్స్ తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి. అవన్నీ కరెక్టే, దానికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. డెఫినెట్గా అది ఆయన వెళ్ళిపోవలసి ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు కూడా ఇలాగ అభివాదం చేసుకుని వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాన్ని కాపాడవలసిన, అంటే కొంత సపోర్ట్ చేయవలసిన నెసిటీ ఉంది. అట్లాగే అబ్బాయికి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో అతనికి కూడా ఫుల్ ట్రీట్మెంట్ జాగ్రత్తగా చూడవలసిన అవసరం ఉంది. అట్లాగే కుటుంబాన్ని నేను పూర్తిగా ఆదుకుంటానని చెప్పాను కదా, ఆయన ఎందుకు ఇంత ఆదాయం చేస్తున్నారని చెప్తున్నాను. ఇప్పుడు మానవతా దృక్పథంతో ఎవరైనా చేయవలసిన బాధ్యత ఉంది. తప్పనిసరిగా ఆయన ఏమి స్పెషల్గా చేసిన దాంతో సమానం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే ఇక్కడ మన విశాఖపట్నంలో
ఏదైనా ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అయితే ఎంత ఇస్తున్నారు? ₹1,00,00,000 ఇస్తున్నారు. వచ్చి కోటేసి శాంక్షన్లు చేసేస్తున్నారు. సో అది ప్రమాదవశాత్తు జరిగింది. ఈ ప్రమాదం ఎవరి బలాన వచ్చింది? ఇది చెప్పండి సింపుల్గా. ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనేది ఉండాలి కదా. కారణము ఎవరు అంటే హీరో గారు వచ్చిన వల్లనే ప్రమాదం జరిగింది. మరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు బెనిఫిట్ షో ఎందుకు ఇవ్వాలండి చెప్పండి, నాకు అర్థం కాదు. అసలు బెనిఫిట్ షోలు దేనికి ఇవ్వాలి? ఇక్కడ ₹150 టికెట్ మామూలుగా అయితే నెక్స్ట్ డే 300 ఉంటుంది. దానికేమో ఇప్పుడు ₹900కి బెనిఫిట్ షోకి ఇవ్వటం ఏంటి? ఈ బెనిఫిట్ ఎవరికి వెళ్తుంది? ఇది ప్రొడ్యూసర్స్కి వెళ్తుంది. దేని గురించి ఇవ్వాలి? ఎప్పుడైనా బెనిఫిట్ షో అంటే ఆ బెనిఫిట్ ప్రజల ప్రయోజనార్థము, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చి, లేకపోతే విజయవాడ మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, మరి అప్పుడు బెనిఫిట్ షోలకి మరి ఎవరన్నా ముందుకు వచ్చారా? ఎందుకు రాలేదు? అటువంటి వాటికి ఇచ్చిన మీనింగ్ ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు కలెక్ట్ చేసి అది ప్రజల ప్రయోజనార్థము ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇండివిజువల్స్ ప్రయోజనార్థము బెనిఫిట్ షోస్ ఇవ్వటం అనేది తప్పు. డెఫినెట్గా ఇక నుంచి ఆంధ్ర రాష్ట్రంలో బెనిఫిట్ షోకి కనుక ఇస్తే ఖచ్చితంగా దాంట్లో ఎంతో కొంత అన్నా అది ప్రజల ప్రయోజనార్థం ఉండాలి. అట్లాగే ఈ సినిమా ఎవరైతే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ పోలీసు పర్మిషన్ తీసుకుని పూర్తి శాంతి భద్రతలు అక్కడ సెక్యూరిటీ ఉంటేనే కానీ వారిని అలౌ చేయకూడదు. అంతేగాని సొంతంగా మేము బౌన్సర్లను పెట్టుకుని వచ్చేస్తామంటే అది కరెక్ట్ కాదు. బౌన్సర్లు అది ప్రైవేటు సైన్యం కింద చేసి వాళ్ళు డబ్బు ఉంది కదా అని చెప్పి 100 మందిని 200 మందిని పెట్టేస్తే వాళ్ళు ఎవరిని తోస్తున్నారు? ఆఖరిని పోలీసు వాళ్ళని కూడా తోశారు. పోలీసు వాళ్ళని తోయటమేంటండి? బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. అయితే సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై పూర్తిగా స్పందించారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన చర్యలు చాలా కరెక్ట్ అని, అసెంబ్లీలో ఆయన నిజమే మాట్లాడారని చెప్పిన పరిస్థితి. ఇక్కడ నుంచి ఆంధ్రాలో కూడా బెనిఫిట్స్ వాళ్ళకి అనుమతి లేవని, ఒకవేళ ఉంటే అది రాష్ట్ర ప్రయోజనాలకే పెట్టాలి కానీ ప్రొడ్యూసర్ జోబులో నింపడానికి కాదని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు